ఆలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ 4వ విడత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం నిర్వహించిన ఆలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తెర్నకల్ యంకప్ప జనసేన పార్టీ ప్రతి కుటుంబానికి పార్టీ నమ్ముకొని ఉన్న యువతి యువకులకు అండగా నిలబడాలని ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు కళ్యాణ్ ఆదేశాలతో సంవత్సరానికి 500 కట్టి పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని తెలిపారు. జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు ఏమైనా ప్రమాదాలు జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా 5 లక్షల రూపాయలు ఆయా కుటుంబాలకి జనసేన తరపున సిరమానుదొడ్డి మరియు కమినీహాల్ గ్రామాల్లో అందివ్వడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క జనసేన నాయకులు ఉపయోగించుకోవాలని కోరారు. ఆలూరు నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, రైతులకి జింకల బెడద నుండి రక్షణ కల్పించాలని జిల్లా ఫారెస్ట్ అధికారులని కోరాము. రోడ్లు మరియు అండర్ డ్రైనేజీ, కాల్వలు, కమర్షియల్ కాంప్లెక్స్ వాటిపైన సమగ్ర నివేదికను తయారు చేసుకుని ఆల్రెడీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం దృష్టికి మరియు నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి ఆలూరు అభివృద్ధికి జనసేన ఖచ్చితంగా పోరాడి అభివృద్ధి చేస్తుందని తెలిపారు. జనసేన పార్టీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమై ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను అడిగి ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటామని జనసేన ఇన్ఛార్జి యాంకప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఐటీ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్, మండల నాయకులు ఛత్రపతి, ఉదయ్, అరవింద్, చంద్ర, వీరేష్, అశోక్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఉచ్చిరప్ప, ఎక్స్ ఆర్మీ రామాంజనేయులు, జగదీష్ పాల్గొన్నారు. ఆటోలు బోట పడుతున్నాయి, బస్సులు బోట పడుతున్నాయి, ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఆయన యాక్టివ్ మెంబర్షిప్ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేశారు. మేము ఆలూరు నియోజకవర్గంలో 2 సార్లు చేయగలిగాం. ఆల్రెడీ ఇది 3వసారి, మొత్తం 4 విడత మన జనసేన పార్టీ తరఫున. ఈ విధంగా మీకు చూస్తే ఆస్పరి మండలం చిరుమాందొడ్డి గ్రామంలో ఒక బాలమందొడ్డి పాపం, ఒక యువకుడు, ఆ భార్య ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి సరైన ఇల్లు కూడా లేదు. అలానే మన కామినిహల్, ఆలూరు మండలము కామినిహల్ గ్రామంలో విజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, ఈ 2 పిల్లలు వాళ్ళు 500 రూపాయలు చొప్పున పెట్టి క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారు. వాళ్ళు చనిపోయారు ప్రమాదవశాత్తు, పాపం రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత ఆ కుటుంబాలు కూడా తెలియదు వాళ్ళు చేయించుకున్నారు. మేము మొన్నే వాళ్ళకు ప్రతి కుటుంబం ఒక్కో కుటుంబానికి 5-5 లక్షలు ఆల్రెడీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళకు జనసేన పార్టీ మన బీమా ద్వారా 5 లక్షలు అందజేయడం జరిగింది. అంటే ఎంతగా ఉపయోగపడిందంటే, మనము ప్రమాదాలు జరగాలని ఎవరు కోరుకోరు ఇక్కడ, కానీ మనకున్న టైం అటువంటిదో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆటోలో కూలీలో 20 మంది 30 మంది పోతున్నారు. బోల్ట పడి చనిపోయిన ఎన్నో సంఘటనలు మనం ఇక్కడ చూసాం. యాక్చువల్గా ఎంతోమంది మన పిల్లలు ఆలయం నుండి ఇక్కడ రోడ్లు బాగాలేదని చెప్పేసి, లేకపోతే దొరమంద రోడ్లు కావచ్చు, ఇటు రోడ్లు కావచ్చు, అక్కడ ఉన్న బార్డర్స్లో కావచ్చు, ఎంతోమంది యాక్సిడెంట్లే బైక్లు బోల్ట పడి చనిపోయారు. సో ఒక 500 రూపాయలు మనం చేయించుకుంటే ఒక సంవత్సరానికి పార్టీ డబుల్ వేసి ఇంకా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పేసి వాళ్ళ ద్వారా మేము 5 లక్షల బీమా అందించే విధంగా జనసేన పార్టీ ఇది ఒక మహాయజ్ఞం లాగా, కుటుంబానికి ఒక శ్రీరామ రక్ష, ఒక బిడ్డకి అండగా ఉండాలి, ఒక పెద్దనలాగా ఉండాలి అని కళ్యాణ్ గారు, అంటే ఎవరి కోసమో పడిగాపులు కాల్చిన అవసరం లేదు. ఒక మినిస్టర్ చుట్టూ, ఒక మంత్రుల చుట్టూ, లేకుంటే ఇంకో ఆఫీసుల చుట్టూ మీరు ఎక్కడా పడిగాపులు కావాల్సిన అవసరం లేదు. వాళ్ళు చనిపోయారని చెప్పేసి మీరు ఒక 500 రూపాయలతో నిజంగా ప్రమాదశాతం జరిగితే మన పార్టీ మిమ్మల్ని పిలిచి కుటుంబానికి 5 లక్షలు అందజేసే బాధ్యత జనసేన పార్టీ ఆల్రెడీ ఆలూరు నియోజకవర్గంలో 2 కుటుంబాలకు అందజేయగలిగింది. భవిష్యత్తులో కూడా ప్రతి కుటుంబానికి, అంటే బూత్ లెవెల్లో, వార్డు స్థాయిలో ప్రతి కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉండాలని దేశ చరిత్రలోనే ఇంతవరకైనా ఏ రాజకీయ నాయకుడు చేయింది కళ్యాణ్ గారు చేశారు. జనసేన పార్టీ మీరు కావాలంటే చెక్ చేసుకోండి. దీనికి నేను సవాల్ చేసి ఎవరికైనా చెప్పగలుగుతాను. ఇండివిజువాలిటీ బలం గొప్పదంటే మన బలం వాళ్ళకైనా గొప్పది ఇక్కడ. కాబట్టి ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి అందరూ కలిసికట్టుగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారితో, తర్వాత కలెక్టర్ గారితో అందరితో చర్చించి ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి పైన ఒక సమగ్రంగా ఏ విధంగా ముందుకు అడిగేస్తే బాగుంటుంది. తాగునీరు, సాగునీరుతో పాటు, వలసలతో పాటు, రోడ్డు సమస్యలతో పాటు, ఇక్కడున్న మన షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇక్కడున్న అండర్ డ్రైనేజ్ కావచ్చు. ఇప్పుడు నేను చెప్తున్నా 16 రోజులు 20 రోజులైనా వాటర్ రావడం లేదని చెప్పేసి, మన సమ్మర్ స్టోరేజ్ కావచ్చు, ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ. కావాల్సిన బడ్జెట్ ఎంత, జింకల సమస్యలతో పాటు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మనకు. సో ప్రాజెక్టుతో పాటు, కానీ ఇక్కడ నిజంగా ఈ సమస్యలను తీసుకెళ్లి సాల్వ్ చేయగల కేపబిలిటీ ఎవరికి ఉందనే అర్థం చేసుకోవాలి మనం. నేను తప్పకుండా 2020లో కళ్యాణ్ గారు కర్నూలుకి వచ్చినప్పుడు ఆయనకి పర్సనల్గా మనం అందజేసినాం. ఇంకోసారి కూడా అందజేసినాం. మన యొక్క వేదవతితో పాటు, నగరడంతో పాటు, మన అందరితో పాటు జింకల్ ప్రాజెక్టు గురించి కూడా మళ్ళీ మేము ఈరోజు మన ఫారెస్ట్ ఆఫీసర్ కూడా కలిసాం. కర్నూలు డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ కలిసి మన కళ్యాణ్ గారు కూడా అడిగారు జింకల్ ప్రాజెక్టు గురించి స్పెషల్గా. సో ఈవెన్ రోడ్ల గురించి కూడా ఆల్రెడీ డిస్కషన్ నడుస్తూ ఉంది ఇక్కడ. సో మన